హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో దిల్సుఖ్ నగర్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుమతి గారు మెయిల్ చేశారు. టొమాటో రైస్ కొంచెం ఏదైనా వెరైటీగా చేసి చూపించమని అడుగుతున్నారు. సో టొమాటో రైస్ కొంచెం వెరైటీగా అంటే టొమాటో రైస్ అంటే మనం ఎప్పుడు మామూలుగా ప్లెయిన్ గానే చేసుకుంటాం కదా. సో దీంట్లో కొంచెం శనగలు యాడ్ చేసి చేసుకుందాం. సో మధ్య మధ్యలో శనగలు తగులుతూ ఉంటే కొంచెం ఆ టేస్ట్ తర్వాత టొమాటో పులుపు బాగుంటుంది. నల్ల శనగల లేకపోతే కాబూలి శనగలు వాడతాం. కాబూలి శనగలు వాడేసి చెన్నా టొమాటో రైస్. ఓకే రాజు గారు. ఓకే, చెన్నా టొమాటో రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా టొమాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన కాబూలి శనగలు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మనం ఈ రైస్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక పూట ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఏంటంటే శనగలు మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో దీని కొరకు ఒక పూట ముందుగా మనం నానబెట్టేసుకుని ఉడికించేసి పెట్టేసుకుందాం కొంచెం ఉప్పు వేసి. ఓకే ఓకే. సో జస్ట్ ఇంకా ఇలా శనగలో లేకపోతే రాజ్మాని ఇలాంటివి చేసుకోవాలంటే మనం ఒక పూట ముందు ప్లాన్ చేసుకోవాలి. మామూలు టొమాటో రైస్ అయితే మనకు అసలు అంత ప్రిపరేషన్ అక్కర్లేదు, అప్పటికప్పుడు అయిపోతుంది హ్యాపీగా. ఓకే. సో జనరల్ గా టొమాటో రైస్ అంటే పోపు తప్పితే ఏముండదు కాబట్టి కొంచెం ఇట్లాంటివి ఏమైనా గింజలు లాంటివి యాడ్ చేసుకుంటే మధ్యలో తగులుతూ కొంచెం బాగుంటుంది. సో కొద్దిగా నూనె. ఓకే, ఎందుకంటే మళ్ళీ వెజిటబుల్స్ యాడ్ చేస్తే అది డిఫరెంట్ కాంబినేషన్ అయిపోద్ది. ఆ టొమాటో ఫ్లేవర్ అంతగా ఎంజాయ్ చేయలేము మనం. సో దీంట్లో సో టొమాటో కాబట్టి కొంచెం జీలకర్ర. ఓకే. సో జీలకర్ర ఒకటే సరిపోతుందండి, ఆవాలు అంతగా ఏం అవసరం ఉండదు దీంట్లో. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అండ్ చాలా మందికి రైస్ ఐటమ్స్ లో అంటే ఆవాలు కొద్దిగా తగులుతూ ఉన్నా నచ్చదు. సో అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇక్కడ టమాటోస్ ఏంటంటే నేను ముక్కలుగా కాకుండా కొంచెం పేస్ట్ లా వేస్తున్నాను. సో రైస్ మొత్తం అలా పట్టేస్తుంది, కలిసిపోతుంది బాగా. సో దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది వేగుతుండగానే సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలు. ఓకే. సో మనము ఇక్కడ నల్ల శనగలు వాడుకున్నా కూడా బానే ఉంటుంది కదా, కొద్దిగా అదొక వెరైటీ టేస్ట్ లో. టేస్ట్ కొంచెం దీనికి దానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవును. సో కొంచెం వేగాల రాజుగారు, ఇది కొంచెం వేగాలండి మనకు. సరే రాజుగారు, మీరు వేయించుతూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: పెదాలు పగుళ్ళు లేకుండా మృదువుగా ఉండాలి అంటే ఆలివ్ ఆయిల్లో కొద్దిగా తేనె, కొద్దిగా పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు మంచి మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో టొమాటో పేస్ట్. ఓకే. సో ఇప్పుడే సీజనింగ్ కూడా చేసుకోవాలి. ఓకే. సరిపడా ఉప్పు. సో శనగలు కొంచెం వేసుకున్నాం మనం, సో అది చూసి వేసుకోవాలి. కారం. ఓకే. సో కొంచెం టమాటా ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. కొద్దిగా పులుపుకి కొంచెం ఆ కారం ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. పసుపు కూడా వేసుకున్నాను. ఓకే. సో ఈ ప్యూరీ చేసుకునేటప్పుడు కూడా మనం నాటు కాయలు అయితేనే బాగుంటుంది కదా రాజు గారు? కొంచెం ఆ పులుపు అనేది తెలుస్తుంది. హైబ్రిడ్ తీసుకున్నట్టయితే మనకు కొంచెం కమ్మదనం, స్వీట్నెస్ స్వీట్ అండ్ అంటే టేస్ట్ వైజ్ గా కూడా మనకి ఆ టొమాటో రైస్ ఫీల్ ఉండదు, మళ్ళీ దానికి కలర్ అయితే ఉంటుంది కానీ. సో ఎప్పుడైనా కొంచెం ఇలాంటి డిష్లు చేసుకునేప్పుడు మనం కొంచెం దేశీ రకం వాడితేనే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. ఓకే. సో అండ్ ఇలాంటి రైస్ ఐటమ్స్ కి మనం చక్కగా బాస్మతి రైస్ వాడుకున్నా బాగుంటుంది, మామూలు రైస్ వాడుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఒక్కోసారి ఇంట్లో కొంచెం మిగిలిపోయిన రైస్ ఉన్నా అలా కూడా మనం దాన్ని ఇలా చేసేసుకోవచ్చు. సో మార్నింగ్ ఎక్కువ అన్నం వండేసుకుంటే గబుక్కున్నది మనం తినలేకపోతే ఈవినింగ్ చక్కగా ఇట్లాంటివి చేసుకోవచ్చు, ఫ్రెష్ గా కొత్త డిష్ రెడీ అయిపోతుంది. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఇది ఆయిల్ తో కాకుండా ఇంకొంచెం కమ్మగా కావాలనుకుంటే వెన్నతో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది.
ఓకే అండి. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో పేస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నా పర్లేదు. సో అంటే మనం అప్పటికప్పుడు తినుకుంటే కరెక్ట్ క్వాంటిటీ వేసుకోవచ్చు. సో కొంచెం లేట్గా ఉంది అంటే ఎక్కడైనా మనం క్యారీ చేస్తున్నాం బాక్సెస్లోకి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా పేస్ట్ వేసుకుంటాం మనం. ఆ టైంలో మళ్ళీ అది కొంచెం రైస్ అనేది కొంచెం పీల్ చేసుకుంటాం. అవును. సో కాబట్టి అప్పుడు మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం మనకు కరెక్ట్ దాంట్లో ఉంటుంది అన్నమాట. సో అదొకటి ఆలోచించుకోవాలి మనం అప్పుడే తింటున్నామా లేదా బాక్స్ కట్టుకొని వెళ్తున్నామా అనేది. సో రెడీ అండి. ఓకే, స్మెల్ బాగా వస్తుంది. చివరిన కొంచెం జీలకర్ర పొడి అది కూడా యాడ్ చేస్తాం. ఆ కొత్తిమీర చివరిన వేయడం డిఫరెంట్ గా ఉంటుంది. అవును, ఫ్రెష్ గా కూడా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అండి. ఓకే. ఓకే, సో వేడిగా చెనా టొమాటో రైస్ రెడీ అండి. చూసారు కదండి, కలర్ఫుల్ గా చెనా టొమాటో రైస్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెనా టొమాటో రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కాబూలి శనగలు, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెనా టొమాటో రైస్ రెడీ.